ఆంజనేయ నిన్ను చూడగా ప్రేమిస్తున్నావు తగ్గుము తగ్గుము ఆహారం నాకు ఆజ్ఞ కుమారక ఓరి హనుమయ్యా శృంగారా రాములతోను ఓరి హనుమయ్యా శృంగారా రాములతోను ఓరి హనుమయ్యా శృంగారా రాములతోను ఓరి హనుమయ్యా శృంగారా రాములతోను వీరీతి వినాదల్పరా అంజని తనయా వీరీతి వినాదల్పరా అంజని తనయా వీరీతి వినాదల్పరా అంజని తనయా వీరీతి వినాదల్పరా అంజని తనయా వీరే జామ
అంజని తనయ ఓరి హనుమయ్య శృంగార రాములతోను ఓరి హనుమయ్య శృంగార రాములతోను ఈ రీతి వినాదెలుపరా అంజని తనయ 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 హనుమారు భూమిపై పడి పొరలుతూ మహిజ హనుమారు భూమిపై పడుతురలు మహిజ హనుమారు భూమిపై పడి పొరలుతూ మహిజ హనుమారు భూమిపై పడుతురలు మహిజ వేళ మోయే ననుగా అంజని తనయ వెలవేల మోయే ననుమా అంజని తనయ వేళ మోయే ననుగా అంజని తనయ వెలవేల మోయే ననుమా అంజని తనయ ఎదిరి చూసే ననుగా అంజని తనయ ఎదిరి చూసే ననుమా అంజని తనయ ఎదిరి చూసే ననుగా అంజని తనయ ఎదిరి చూసే ననుమా అంజని తనయ నిదురా కంటికి లేక నిత్యాశోకముతోను ఎదురా కంటికి లేక నిత్యాశోకముతోను నిదురా కంటికి లేక నిత్యాశోకముతోను ఎదురా కంటికి లేక నిత్యాశోకముతోను సతీ వెరచిన గనుగా అంజని తనయ సతీ వెరచిన ననుమా అంజని తనయ సతీ వెరచిన గనుగా అంజని తనయ సతీ వెరచిన ననుమా అంజని తనయ రఘుకూటే కల్లాలనుగా అంజని తనయ అంజని తనయ ఓరి హనుమయ్య శృంగార రాములతోను ఓరి హనుమయ్య శృంగార రాములతోను నీతి వినాదలుపరా అంజని తనయ ఈ రీతి వినాదెలుపరా అంజని తనయ మదరావానుడు వచ్చి బెదిరించినప్పుడు మదరావానుడు వచ్చి బెదిరించినప్పుడు మదరావానుడు వచ్చి బెదిరించినప్పుడు మదరావానుడు వచ్చి బెదిరించినప్పుడు అదిరి చెడిసే ననుగా అంజని తనయ అదిరి చెడిసే ననుమా అంజని తనయ అదిరి చెడిసే ననుగా అంజని తనయ అదిరి చెడిసే ననుమా అంజని తనయ గురువుగా రమ్మనుగా అంజని తనయ గురువుగా రమ్మనుమా అంజని తనయ ఓరి హనుమయ్య శృంగార రాములతోను ఓరి హనుమయ్య శృంగార రాములతోను ఓరి హనుమయ్య శృంగార రాములతోను ఓరి హనుమయ్య శృంగార రాములతోను నీతి వినాదెలుపరా అంజని తనయ ఈ రీతి వినాదెలుపరా అంజని తనయ కనుడైన మరిది లక్ష్మణుని నేనొకనాడు కరుడైన మరిది లక్ష్మణుని నేనొకనాడు కనుడైన మరిది
ఈ విధముగా రాముల వారితో తెలుపుము. ఆ తల్లి ఈ వన విధంగా నేను తెలుసుకోవాలను, కానీ నేను ఈ చాలా రోజుల నుండి అన్నాహారం లేక ఉన్నవాడను. ఈ వారిని నేను ఎట్లా దాటగలుగుతాను? అమ్మా నాకేమో కానీ ఆకాలం ఉన్నది. 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 ఆకాలి బాధలిచ్చవే ఓయమ్మ జనని. ఆకాలి బాధలిచ్చవే ఓయమ్మ జనని. ఆకాలి బాధలిచ్చవే ఓయమ్మ జనని. ఆకాలి బాధలిచ్చవే ఓయమ్మ జనని. అమ్మ నాకేమో కానీ ఆకాలం ఉన్నది. అమ్మా నాకేమో కానీ ఆకాలం ఉన్నది. ఆకాలం ఉన్నది. ఆకాలం ఉన్నది. తల్లి అన్నహారం లేక చాలా రోజుల నుండి ఉంది. ఒక ఫలంకు నాకు సెలవుల సార్. కుమార ఏకాదశి శివరాత్రి ఏకామై ఉన్నది. ఏకాదశి శివరాత్రి ఏకామై ఉన్నది. ఏకాదశి శివరాత్రి ఏకామై ఉన్నది. ఏకాదశి శివరాత్రి ఏకామై ఉన్నది. నీకేమీ వెడదు కొడుకా అంజని తనయా. 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 ఏకాదశి శివరాత్రి ఏకామై ఉన్నది. ఏకాదశి శివరాత్రి ఏకామై ఉన్నది. ఆ కొడుక నాకు ఏకాదశి శివరాత్రి ఒకే విధముగా ఉంటుంది. ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము. ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము. ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము. ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము. ఆ ఫలముకు సెలవియ్యవే ఓయమ్మ జనని. ఆ ఫలముకు సెలవివ్వవే ఓయమ్మ జనని. ఆ ఫలముకు సెలవియ్యవే ఓయమ్మ జనని. ఆ ఫలముకు సెలవివ్వవే ఓయమ్మ జనని. ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము. ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము. ఆహా తల్లి, ఆ ఉద్యానం వనములకు ఒక ఫలముకు సెలవుల సంఘం. కొమ్మ కొమ్మకు వేయి కోటి రాక్షసులుండు. 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 మా బలము విషమూర్తి బలము కొడుకా వీరాంజనేయ. విషమూర్తి బలముల కొడుకా వీరాంజనేయ. విషమూర్తి బలముల కొడుకా వీరాంజనేయ. విషమూర్తి బలముల కొడుకా వీరాంజనేయ. ఆ కుమారక ఈ వనములో 1000 కోట్ల రాక్షసులు ఉన్నారు. ఆ ఫలముని కాదు. విషముక్తి పల్లాకు యాము. విషమూర్తి బల్లకు యావుక్కు గుల్లకు. విషముక్తి పల్లాకు యాము. విషమూర్తి బల్లకు యావుక్కు గుల్లకు. రామ మంత్రమే తల్లి ఓయమ్మ జనని. రామ మంత్రమే తల్లి ఓయమ్మ జనని. రామ మంత్రమే తల్లి ఓయమ్మ జనని. రామ మంత్రమే తల్లి ఓయమ్మ
విషముట్టి పల్లె కాడి ఆ ఉప్పు గుళ్ళే కాడి ఆ రామనామము తలంచుకుంటా భక్షించడానికి తల్లి ఒక పలువుకు సెలువుల సమయం. అయ్యో చారామూల నాత్మాలో గల చూసు 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 ఆ ఫలము వలదు కొడుకా వీరాంజనేయ ఆ ఫలము వలదు కొడుకా వీరాంజనేయ ఆ ఫలము వలదుర కొడుకా శ్రీ ఆంజనేయ ఆ ఫలము వలదు కొడుకా శ్రీఆంజనేయ. ఆ కుమార నీ మనసులో రామనామము ఎల్లప్పుడూ తలుచుకుంటూ తలిచేవాడు నీకు ఆ ఫలము వలదు. ధరణీసి కల్పపురి పురమందు వెలిసిన ధరణీసి కల్పపురి పురమందు వెలసిన ధరణీసి కల్పపురి పురమందు వెలిసిన ధరణీసి కల్పపురి పురమందు వెలసిన పరమాత్ముని సరించరా ఓయమ్మ జనని పరమాత్ముని సరించరా ఓయమ్మ జనని పరమాత్ముని సరించరా ఓయమ్మ జనని పరమాత్ముని సరించరా ఓయమ్మ జనని ధరణీసి కల్పపురి పురమందు వెలిసిన ధరణీసి కల్పపురి పురమందు వెలసిన ఆ కుమారక దండుల కంట పడకుండా ఒక ఫలము తెంపుకోము వెళ్ళిరా. ఆహా తల్లి నీ వణికిదామునే నేటికి ఉతారుతున్నాడు. నిత్యను యాజ్ఞాయిల జాతరిలో నిత్యను యాజ్ఞాయిల జాతరిలో నిత్యను యాజ్ఞాయిల జాతరిలో ఉత్తరవనము ఉత్తరవనము దచ్చరనింపుడు ఉత్తరవనము సత్తరనింపుడు ఉత్తరవనము దచ్చరనింపుడు ఉత్తరకత్తలు పంపలు రాసి గరుగమ్మలు కొమ్మలు రాసి ఉత్తరకత్తలు పంపలు రాసి పది చెట్లను కొమ్మలు రాసి ఉపమాను ఉత్తమామిడి ఆకులు రాసి ఉత్తరవనము సత్తరనింపుడు ఉత్తరవనము దచ్చరనింపుడు ఉత్తరకత్తలు
వైరాగ్య దివ్య సౌఖ్యం వైరాగ్య దివ్య సౌఖ్యం నగరాజ కరుణ పిల్చు వైరాగ్య దివ్య సౌఖ్యం కన్నుల బలపుడు కైపైన సంసార బంధముల కట్టు నా పలుకు చెల్లున నారాయణ కైపైన సంసార బంధముల కట్టు నా పలుకు చెల్లున నారాయణ నిగమాతమను పరము సప్తరాజ దరుణ శ్రీనారాయణ Oh
ఏమయో రామయ్య నువ్వెందుకనే పలుకవయా ఏమయో సేవక నా నామదేవం తెలుపు అంటున్నా. అయ్యా వాయుదేవుడి వరంబున అంజలిదేవి గర్భమున అయ్యా జన్మించిన వాడు నా యొక్క జనకుడు కేసరి. నా యొక్క నామం ఆంజనేయుడు అని వాడుతుంది. అయ్యా ఆంజనేయ, ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు స్వామి? ఉద్యానవనములకు సీతాజాడలకు అయిపోయి సీతాజాడ కనుకొని వెళుతుంటుంది. ఓహో, ఈ యొక్క సీతాదేవి జాడల్లా శ్రీరామచంద్రుడి ఆజ్ఞ ప్రకారముగా వచ్చి లంక లోపల వెతికి సీతాదేవి జాడలు కానరాక తిరిగి తిరిగి అశోకవనం లోపల సీతాదేవిని చూసి ఆ సీతాదేవికి శ్రీరాముడు ఇచ్చిన విజయముద్రక ఇచ్చి ఆ తల్లి చేత దీవెనను వడిచి ఆ యొక్క ఫలములకు సెలవు కైకొని ఈ అశోకవనం లోపల అశోకవనం అంతా విరిసి వేసి రాక్షసులను సంహరించి ఎవరు వచ్చదరో వారి కొరకు ఇంకా వేచి ఉండదని ఒక వృక్షంపై కూర్చొని ఉంటారా? అవును సేవక. సరే చిత్తము స్వామి, మీరు యొక్క వృక్షంపై కూర్చొని శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఆంజనేయుడు వృక్షంపై ఎవరు వచ్చదరో సూచన
కదరించిన వాడనురా వంశవర్ధనుడు వైభవయుక్తుడ వరదనాము చేతుండనురా ధర్మసురాపురి సాముడైన శివశంకరులకు ప్రియ భక్తుడరా ధర్మసురాపురి సాముడైన శివశంకరులకు ప్రియ భక్తుడరా సురగరుడానికి కిన్నెరులను నేచరులో మంచిన గనుడనురా రాక్షసనాథుడ రావణ సూరుడ రమణీయోచిత గాత్రుడరా రమణీయోచిత గాత్రుడరా రే ప్రోత్సా అయ్యా ఆ యొక్క నామము తెలుపుకుంటున్నా ఈ యొక్క నామముని సవిస్తరించుకు స్వామి. అసుర వీరుండను అతివీర భయంకరుండను మండోదరి హల్లోలుండను కులస్వమ్మ పుత్రుండను ఇదేంటివో మా యొక్క నామము మా యొక్క నామము విన్నంతలో అతల వితల సుతల తలాతల మహాతల పాతాల లోకములే గగన భయము నందుతుంది అయ్యా ఈ యొక్క బెదిరించుడు చల్లగున్న గంటగానం నా విడికెళ్తే బెదిరించుడు పంచగంటలు అయ్యా వయ్యా ఒక్క మనది ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? సభకే వచ్చింది ఓహో ఈ యొక్క సమయంలో ఏం చేసి ఉన్నారు? ఎంత చెప్పినా నీవు అశోకవనం లోపల సీతాదేవిని ఉంచావు. ఇప్పుడు ఈ యొక్క సభాస్థలి అందుకు కొలువు తీరి ఉన్నారు. సరే చిత్తం స్వామి దయచే శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కాదుగా నేను నీతో ఇప్పుడు ఆ బుద్ధంతా కోతి వచ్చింది, మన అశోకవనం అంతా పాడు చేసింది, వృక్షాలను వీకింది, ముక్కోసరి కిందికి పెట్టింది, మొదలు మీదకి పెట్టింది, రాక్షసులందరినీ తగ్గింది. ఇక మనం గతకమో మనం పోయి చెప్దామా? సరిపోదా? ఓం శివశంకర పాప ఇక మేము గట్టుతామో ఈ బాంచరు ఎక్కడి నుంచో కోటి ఒక ఉత్కంటే ఉన్నది బాంచరు. ఆ వచ్చిన కోటి అచ్చుకుండలే మన అశోకవనం అంతా తెలిసింది, రాక్షసులందరినీ సంహరించింది. ఇక మేము బతకమని చెప్పి ఆ పీరుగా తీసుకొని మీద బతికినది మేము ముగ్గురం. అశోకవనం అంతా తెలిసేసింది. ఆ అశోకవనం లోపల కోటి ఉత్తంటే ఉండదు కానీ అంత ఉరుకుతుంది, ఉరుకుతుంది. అటులైనా నా యొక్క చిన్న కుమారుడు ఆయన అక్షయుని రావింపుడు ఏమయ్యో లంకేశాయ
అక్షయుని రావికుడు. అలాగనే సరే స్వామి, మీరు అన్నట్టే ఈ చిన్న కుమారుని రావించడం దేవం భక్తదానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు దత్తనంతర పరిపాలన కటకటంతుని బలకుంటా దత్తనంతర పరిపాలన కటకటంతుని బలకుంటా సేవక నాయక నామంతో పోషించుకో లంకా ప్రభు పరిపాలించినట్టు రావణ బ్రహ్మ చిన్న కుమారుడు అక్షయుడు అందున్నాను. ఈ యొక్క నామము అక్షయ రాజేంద్రుడు. అవును. మీ తల్లి పేరు మండోదరి. మీ తల్లి మండోదరి. మీ యొక్క తండ్రి పేరు రాజేంద్రుడు. మీ తోడబుట్టిన వాళ్ళు అన్న ఇంద్రజిత్తు. మీ అన్నయ్య ఇంద్రజిత్తు. అయ్యా, ఇప్పుడు అతి శీఘ్రంగా మీ నాయన గారు నిన్ను తోడుకుంటామన్నారు. కోడుదాం రండి స్వామి. ఓం శివ శంకర బాబా భయంకర. ఓం శివ శంకర బాబా భయంకర.
కారణమేమో తెలుపు. కుమారక మన వనమ్మకు ఎటువంటి కోతి వచ్చి మన వనమ్మత ఇచ్చి రాక్షసులను దురిచేదాయను దాన్ని పట్టుకుని తెమ్ము. నాయనవాడు ఇన్ని సంవత్సరాల నుండి లేని కోతి ఇప్పుడు ఎక్కడిది? ఆ కోతి రావడం ఏమిటి, లంకా విరవడం ఏమిటి, దానివల్ల చూసడం ఏమిటి? ఆ కోతి ఎక్కడ తెలుగు నాయనవాడు? దాన్ని పట్టుకొని తెమ్ము. నాయనవాడు ఇది విను. తండ్రి విను నాడు వస్త్రంబు దొరకనీవు ధనవనుకొని వాడంత గాకదేశను నీ కటాక్షంబుల చేత నేనిప్పుడు వేగి పట్టుకొని వస్తు నీ విషత వల్యనంగా. నాయనవాడు నాకు చదివి కొద్ది వెళ్ళిరమ్ము. ఇప్పుడు వస్తూ కొత్తగా
ముఖ్యంగా మన అశోకవనంలో పోదాం. అవును బా. శివ శివ శంకర కావడవేలరా శివ శివ శంకర నీవిచ్చడికి వచ్చి కేవలం నా ఉద్యానవనం అంతా ఇచ్చి దానవులను పిలిచి ఉన్నా నీ మతం మంచుటకాయే ఇదే రావణ బ్రహ్మ పుత్రున్నాను అక్షయులను వచ్చి ఉన్నాడు ధరంగును నీ వంటి అక్షయులు లక్షలు వచ్చిన నా మానవేంద్రుని బలములకు సరిరాదు పొమ్ము. ఒరే అక్షయ చిన్న పాఠముల నిన్ను కమ్మని కన్న బాధలంటే ఒరే అక్షయ నీ కొరకు నీ తల్లిదండ్రులు దుఃఖించుకు పొమ్ము. నా సబోరని చేతగాదని నీ తీరని నా సబోరని చేతగాదని నా సబోరని చేతగాదని నీ తీరని నా సబోరని